ఫ్లోరెన్స్ ఈ కథ చదువులో అవరేజ్గా ఉండే ఒక అబ్బాయి గురించి. రోజు అంత ఫ్రెండ్స్తో టైం పాస్ చేస్తూ మొబైల్ చూస్తూ ఉండడం తన అలవాటుగా ఉండేది. ఇంట్లో వారి అమ్మగారు ఆరోగ్యం బాగుండేది కాదు అండ్ తనది పూర్ ఫ్యామిలీ. ఇంట్లో అవసరాలు కూడా కష్టంగా గాడిసేవి. ఒకవేళ ఎవరైనా వస్తే కూర్చోవడానికి కూడా ప్లేస్ ఉండేది కాదు. ఒకరోజు తన ఫ్రెండ్ తనని పిలవడానికి వచ్చాడు. వాళ్ళ ఫ్రెండ్ ఫస్ట్ టైం వచ్చాడు వల్ల ఇంటిని చూసి షాక్లో ఉండిపోయాడు. సో తాను అడిగాడు, నువ్వు ఎక్కడ ఉంటావా అని. నేను ఎక్కడ ఉంటా అన్నాడు. ఇదని ఇల్లు అంతే. ఇది నా ఇల్లు అని చెప్తాడు. నువ్వు ఎలానికి ప్లేస్లో ఉంటావా? తాను అంటాడు, అవును నేను ఈ ప్లేస్లోనే ఉంటాను. ఏమైంది కొంచెం చెప్పు. తన ఫ్రెండ్ ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటాడు. ఆ తర్వాత తాను మీ ఇంట్లో పరిస్థితులు అంత కష్టంగా ఉన్నవి. అమ్మ అనారోగ్యంతో ఉన్నది. నాన్న పగలు రాత్రి కాస్తపడి కొంచెం డబ్బు సంపాదిస్తున్నాడు. తనతో ఇంట్లో ఖర్చులు చూసుకుంటున్నారు. అండ్ నువ్వు రోజులంతా మొబైల్స్ చేస్తూ ఉంటావు. రోజు అంత ఫ్రెండ్స్తో టైంపాస్ చేస్తావు. మీకు మీ ఇంట్లో పరిస్థితుల గురించి కొంచెం కూడా ఆలోచన లేదు.